దాంట్లో చిన్న లవ్ సాంగ్ గిరగిర సాంగ్ చాలా ఫేమస్ అయింది. చాలా ఫేమస్ అయింది. అండ్ థియేటర్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ శ్రీకాంత్ గారి కంటే కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే ఒక థర్డ్ మూవీకే అని కూడా చాలా మంది అన్నారు. అంటే తండ్రిగా నేను అలా మీరు పొగడకూడదు, చూస్తున్నా. బట్ ఇట్స్ గుడ్. బెటర్, నాకంటే చాలా బెటర్ చేసినట్టు. ఇప్పుడు నిజంగా నిన్న కొన్ని చూస్తుంటే బ్యూటిఫుల్ అవార్డు వచ్చే ఫిలిం లాగా అనిపిస్తుంది. అందుకని మంచి బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నిర్మలా కాన్వెంట్ చూసి మేము ఛాంపియన్ చూస్తే యాక్టింగ్ పరంగా చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత అలాగే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకొని తనే కష్టపడి తనే చేసుకున్నాడు. నేను ఓన్లీ ఏంటంటే ఎలా ఉందంటే క్రికెటర్గా అండ్ యాక్చువల్గా నాకు ఎయిమ్ ఏంటంటే వాడిని క్రికెటర్ చేయాలని. ఓకే, చాలా ఎలా ఉంది మీ అన్నయ్య ఎలా చేశాడు అంటే చాలా బాగా చేశాడు అంటే వాళ్ళ కింద కామెంట్స్ ఏం పెట్టారంటే అరే మన లెక్కనే మాట్లాడుతున్నారు శ్రీకాంత్ గారి అబ్బాయి చాలా జాయల్గా అని కూడా అంటున్నారు. సో ఈ అంటే అంటే కట్రుడ్ బాగా చేసి అంతే అంతే మీ నాన్న ఏమన్నా మా నాన్న బాగా ఏమనుకుంటున్నా బాగా అనుకో ఆడియన్స్ ఏమన్నా వాళ్ళని అడగల అంటే కట్రుడ్ కట్ కట్ చూసారా సార్? అంటే ముందు ముందు ఏమన్నా స్టోరీస్ ఏమన్నా వింటున్నారా? ఆల్రెడీ 2-3 అట్లకి మనం ఉన్న పెద్ద బ్యానర్స్, ఆల్ బ్యానర్స్. ఓకే, అదేంటనేది ఒక్కొక్కటి ముందు ఎన్నో క్యారెక్టర్స్ ఇప్పుడు నాకు తెలిసి మీరు కెరియర్ స్టార్టింగ్ యాక్టర్గా స్టార్ట్ చేసి హీరోగా మళ్ళీ క్యారెక్టర్ అన్నీ చేశారు సార్. ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా కానీ ఇన్ కేస్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఏదన్నా ఉందా సార్? పెళ్ళామూరు వెళ్తే అండ్ నెక్స్ట్ ఖడ్గం రెండు ఎట్ సేమ్ టైం షూట్ చేస్తారట, నిజమేనా సార్? షూటింగ్ టైం ఖడ్గం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇది చాలా మంది ఇప్పుడు మోస్ట్ సెర్చ్ పిక్ అంటున్నారు. ఏంటంటే మేము